మద్యం కేసులో A49 అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో ఏ అంశాలు ఉన్నాయి? అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు దాగి ఉన్నాయి. ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే ఈ మద్యం ముడుపుల కేసుకు సంబంధించి ఈ షెల్ కంపెనీల ఏర్పాటు కానీ, మద్యం సరఫరా కంపెనీల నుంచి ఆ షెల్ కంపెనీల ద్వారా ఈ వైసీపీ పెద్దలకు ఈ ముడుపులు చేరవేయడంలో కానీ అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించింది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో కేసులో ఇప్పుడు ఏ 49 అనిల్ ఉన్నారు. అనిల్ చోక్రా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపుల డబ్బును బదిలీ చేశారు ప్రభుత్వ పెద్దలకి. ఆ తర్వాత సిండికేట్ సభ్యులకు కూడా ముడుపులు చేరవేశారు. రాజకేశ్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వసూలు చేసిన 77.5 కోట్లను ముంబైలో 4 షెల్ కంపెనీలకు బదిలీ చేశాడు. అదానీ డిస్టిలరీస్ నుంచి 18 కోట్లు, లేలా డిస్టిలరీస్ నుంచి 20 కోట్లు, ఎస్పీవై ఆగ్రో నుంచి 39 కోట్లు, ఇలా మొత్తం 77 కోట్లు 4 షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి. అక్కడి నుంచి మరో 32 షెల్ కంపెనీలకు ఈ డబ్బును మళ్లించారు. షెల్ కంపెనీల్లో అక్రమ లావాదేవీలు గుర్తించడానికి ముంబైలో సిట్ అధికారులు పలుమార్లు దర్యాప్తు ఇప్పటికే చేపట్టారు. ఈ ఏడాది మార్చి 10 నుంచి ఈ నవంబర్ 10 వరకు జరిపిన విచారణలో 25 షెల్ కంపెనీలను చిరునామాలు సహా గుర్తించారు. ఈ షెల్ కంపెనీలు భౌతికంగా లేకుండా అక్రమ లావాదేవీల కోసం పేపర్పై మాత్రమే ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీల అడ్రస్ ఉన్న యజమానులతో మాట్లాడగా ఈ సంస్థలకు ఎప్పుడు లీజుకి ఇవ్వలేదని చెప్పినట్టు సిట్ గుర్తించింది. వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చి షెల్ కంపెనీ ద్వారా ఆ డబ్బును ఉపయోగించడంలో కట్టుదిట్టంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించినట్టు సిట్ భావిస్తుంది. లిక్కర్ స్కామ్ అక్రమ నగదును బులియన్ మార్కెట్ లో చేర్చడంలో అనిల్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. రాజకేశ్ రెడ్డి కీలక ఆర్థిక వనరుగా మారి స్కామ్ లో వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో అనిల్ మళ్లించినట్లు భావిస్తున్నారు. కంపెనీలు, డైరెక్టర్లు, కార్యదర్శులు జాబితా గుర్తించడానికి ఇంకా దర్యాప్తు అయితే ఇంకా చేపట్టాల్సి ఉంది. షెల్ కంపెనీలు లేలా డిస్ట్రీస్ కు జారీ చేసిన 114 ఇన్వాయిస్లు, ఈవే బిల్లు ఇప్పటికే సీజ్ చేశారు. 221 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసినట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. 2021-2023 వరకు షెల్ కంపెనీలు దాఖలు చేసిన ఇన్వాయిస్, ఈవే బిల్లులు పరిశీలిస్తే తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. 36 షెల్ కంపెనీల్లో 20 ఇన్యాక్టివ్ గా ఉండడంతో సుమోటివ్గా జీఎస్టీ అధికారులు వీటిని రద్దు చేశారు. ఆ సమయంలో జీఎస్టీ రిటర్న్లు వెల్లడించకుండా, లెక్కించకుండా ఉండడం బట్టి అవి షెల్ కంపెనీలని స్పష్టమైంది. ఆర్థిక అవసరాలు ఉన్నవారిని అనిల్ చోక్రా గుర్తించి వారి పేర్ల మీదుగా షెల్ కంపెనీలు తెరిచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పదుల సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు సిట్ భావించింది. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, కాల్ డేటా రికార్డ్స్, టెక్నికల్ డేటా పరిశీలించి అనిల్ చోక్రా నిందితుడిగా సిట్ భావిస్తుంది. అనిల్ చోక్రా షెల్ కంపెనీలు ఉపయోగించి మద్యం సరఫరాదారుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును బ్లాక్ మనీగా మారుస్తున్నాడని సిట్ అభియోగం. ఈ డబ్బులు ఎలా ఇతరులకు బదిలీ దానిపై ప్రస్తుతం సిట్ విచారణ చేయాల్సి ఉంది. లక్ష్మి, ధన్యవాదాలు సూర్యారావు.